ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేలీయులకు అండగా ఉండి రక్షణ కలిగిస్తానని వాగ్దానం చేయొచ్చు ఈ మాట చెబుతున్నారు. ప్రియుడా, నీవు దేవునికి చాలా ప్రత్యేకమైన వాడు, నీవు చాలా ఇష్టమైన వ్యక్తివి. ఆయన నిన్ను రక్షించుటకు ఆయన నిన్ను పరలోకమును విడిచి భూలోకానికి దిగివచ్చాడు. అంతేకాదు, నీవు రక్షింపబడాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అలాగే ఆయన నిన్ను ఆపదల నుండి, పాపము నుండి, సాతాను నుండి, నరకము నుండి నిన్ను రక్షిస్తారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. అయితే వారు విశ్వాసముతో వారి పితరులకు ఇచ్చిన వాగ్దానమును బట్టి వారు దేవుని యొద్ద మొర్రపెట్టగా, అనగా వారు ప్రార్థించగా దేవుడు వారి మొర్ర విని వారి దాస్యత్వము, పాపము నుండి వారిని విడిపించాడు. అలాగే ఒకానొక సమయములో ఇశ్రాయేలీలు బబులోను దేశపు రాజైన నెబుకద్నెజరు రాజు కాలంలో ఇశ్రాయేలీలు మరియు యవనస్తులైన వారు బానిసలుగా ఉండగా, రాజుగారు చెప్పినట్లు చేయలేదని 3 యవనస్తులను అగ్నిగుండములో వేయగా, ఆ 3 యవనస్తులను అగ్నిగుండములో నుండి దేవుడు వారిని రక్షించాడు. అలాగే వారితో పాటు ప్రభువారితో పాటు సిలువ వేయబడిన 2 దొంగలలో 2వ వాడు, కుడివైపునున్న దొంగ ప్రభువును అంగీకరించాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రభువారు అతన్ని క్షమించి అంగీకరించి దొంగను రక్షించి నరకము నుండి తప్పించి, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావని చెప్పి దొంగను రక్షించారు. నువ్వు ఎవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, పాపమనే బంధకములో ఉన్న, శ్రమలు అనే బంధకములో ఉన్న, కష్టాలనే బంధకములో ఉన్న నిన్ను రక్షించి విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రభువు దగ్గరికి రా, విశ్వాసంతో ప్రార్థించు, ప్రభువు చేత రక్షింపబడు, మేలు పొందు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మమ్మల్ని రక్షించువాడు నీవేనని, మీరు ఎవరిని ఎలా రక్షించారో ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనపు సత్యాన్ని, ఆత్మీయ పాఠాలని నేర్చుకోవడానికి కృప చూపించారు. మేము కూడా రక్షింపబడడానికి ఏమి చేయాలో నేర్చుకున్న మేము అలాగా చేసి రక్షింపబడటానికి మీ పిల్లలందరికీ మీరు సహాయం చేయమని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు, చేతి పనులు, వ్యాపారాలు మీరు దీవించమని, వివాహాలు కాని వారికి అవ్వటానికి, వివాహము అయిన వారికి గర్భఫలం ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, చదువుకుని ఎగ్జామ్స్ రాసిన పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని,
యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.